న్యాయాధిపతులు 9వ అధ్యాయము 34 నుండి మనం 45వ వచనం వరకు చదువుకున్నాం. ధ్యానించుకొని మనం యూత్ బైబిల్ స్టడీని ముగించుకుందాం. ఇక్కడ అబీమెలెకును అతనితోనున్న జనులందరూ రాత్రి వేళ లేచి 4 గుంపులై షెకెము మీద కొట్టుకు పొంచి ఉండరు. వీళ్ళు అబీమెలెకుని రాజుగా చేసుకున్నారు. అబీమెలెకు ముళ్ళ పొద వంటి వాడు. అబీమెలెకు రాజ్యము సాతాను రాజ్యంలాగా ఉంటుంది. సాతాను రాజ్యం కావాలా, యేసుప్రభు రాజ్యం కావాలా? యేసుప్రభు ఏం చేస్తాడంటే, చూడండి, యోహాను సువార్త, యేసుప్రభు అయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం దయచేసి చదవండి త్వరగా తీసిన వాళ్ళు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. వాటిని నా చేతిలో నుండి ఎవరు కూడా అపహరింపలేరు. ఎందుకంటే అపహరించేవాడు ఉన్నాడు, మనుషుల్ని దొంగిలించేవాడు ఉన్నాడు, మనుషుల్ని చంపేవాడు ఉన్నాడు. ఎవరు వాళ్ళు? ఎవరండి? సాతాను. ఏం చెప్పరండి? ఎవరు? సాతాను. దొంగ ఎందుకు వస్తాడు? దొంగిలించడానికి. తర్వాత ఇంకెందుకు? హత్య చేయడం. బాగా చెప్పు, చంపడానికి. అంతే కదా. ఇది ఈ లోకంలో మన మానవ దొంగలు. అయితే ఆత్మీయంగా చూసినట్లయితే ఇంకా పెద్ద దొంగ ఉన్నాడు. దొంగలకి దొంగ. ఎవరా దొంగ? సాతాను, సైతాన్. కనబడు. అది దేవుడికి మాత్రమే కనపడతాడు వాడు. ఓకేనా? అయితే ఈ సాతాను ఆదామవ్వల్ని దొంగిలించాడు. ఫస్ట్ ఆదామవ్వల ద్వారా పుట్టిన మన నరజాతి యావత్తుని కూడా తన వశంలోకి తెచ్చుకుంది. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న జనులంతా ఎవరి సంబంధులు అయిపోయారు? సాతాను. అంటే దేవుని సొత్తు మనం, దేవుడు సృష్టించాడు తన మహిమ కొరకు, వాడు దొంగిలించాడు. ఎవరిని? మా నరజాతి యావత్. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, వాడి అధికారాన్ని కూలగొట్టి మన పాపాన్ని పరిహరించి వాడి అధికారంలో నుండి, వారి రాజ్యంలో నుండి మనల్ని తిరిగి విడిపించాలని వచ్చాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 31వ వచనం తీనవసరం లేదు, నేను చెప్తాను. లూకా సువార్త 10 రాసుకుంటే తర్వాత చూస్తాను, తెలిసిందే. 10వ అధ్యాయం 31 నుండి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. మధ్యలో ఏం చేశారంటే దొంగలు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము అంటే సమాధాన పట్టణం, యెరికో అంటే శాపగ్రస్తమైన పట్టణం. ఎవరైనా యెరూషలేము నుండి యెరికోకి వెళ్తారు, శాపగ్రస్తమైందండి. అవి వెళ్ళదా? అవి ఎక్కడికి వెళ్ళింది? జీవవృక్ష చెట్టుని విడిచిపెట్టి, ఎక్కడికి? జీవవృక్షాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోయింది? మంచి చెట్టు. సో ఇది ఒక రకంగా ఆదాముకి గుర్తుగా ఉంది. ఆదాములో మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళిపోయాం? పరలోకాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాం? లోకంలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు లోకం అంటే ఇప్పుడు లోకంలోనే ఉన్నాం కదా. ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ. అందరికీ శరీరాశలు ఉంటాయి. కాబట్టి అవసరాలు వేరు, ఆశలు వేరు. అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు. నీకు గాలి కావాలి, దేవుడు ఇచ్చాడు. ఎండ కావాలి, దేవుడు ఇచ్చాడు కదా. నీళ్లు కావాలి, దేవుడు ఇచ్చాడు. భోజనం కావాలి, పొలాలు, పంటలు, ఈ పరిజ్ఞానం అంతా ఇచ్చాడు. బ్రాంతి ఎవరు తాగమన్నారండి కదా. బ్రాంతి తాగితే ఏమవుతుంది? స్మోకింగ్ చేస్తే ఏమవుతుంది? డ్రగ్స్ వాడితే ఏమవుతుంది? చంపుకోవటమే కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే శరీరాన్ని చంపుకోవడం. అవి చేసిన వాళ్ళు ఏమవుతారు? అందుకనే దేవుని వాక్యం చెప్తుందంటే
ఆహారము కాని దాని కొరకు రూకలేల ఇచ్చేదారు. రూకలు అంటే రూపాయలు, డబ్బులు, ద్రవ్యం. కష్టపడి సంపాదించి ఏం చేస్తుందంటే లోకం అంతా కూడా శరీర ఇచ్చలు, ఆశలు నెరవేర్చుకోవటానికి, మనసేచ్ఛలు నెరవేర్చుకోవటానికి కష్టపడి సంపాదించి, కష్టపడినా సరే లేకపోతే దోచుకుని సంపాదించాలి, దొంగతనం కూడా చేసి లంచాలు తీసుకుని ఇవన్నీ తీసుకుని సంపాదిస్తారు. చేసి తాగుడికి, తందనాలకి, దీనికి దానికి పెడుతుంది. ఈనాడు యూత్ కూడా ఎక్కువ అలా వెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఈ టెక్నాలజీ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా మొత్తం ప్రపంచంలో జరుగుతున్న కదా ఎంటర్టైన్మెంట్, శరీర ఇచ్చల కొరకు జరుగుతున్నదంతా కూడా కనబడుతుంది. చాలా అంటే డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫోన్లో మంచి ఉందా, చెడు ఉందా? రెండు. మనకి ఏది కావాలి? యేసు ప్రభువుని నమ్ముకుంటే మంచి, యేసు ప్రభువుని నమ్ముకోలే సాతానులు ఉంటే చెడు. చెడు జీవితం జీవిస్తాము, అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం కొంతకాలం జీవిస్తాం. యవ్వన కాలం ఉన్నంత వరకు తింటాం, తాగుతాం, సుఖిస్తాం, హఠాత్తుగా చచ్చిపోతాం. ఆత్మ ఎక్కడికి పోతుందంటే నరకానికి పోతుంది, నిత్య నరకానికి పోతుంది. ఓకే అండి. మనలో ఆత్మ ఉందా లేదా కదా? ఎట్లా తెలుస్తుందంటే ఇప్పుడు కోడిగుడ్డు ఉంటుంది. కోడిగుడ్లో ఏముంటుందండి? కోడి పిల్ల ఉంటుంది. అంటే పొదిగిన తర్వాత పిల్ల అవుతుంది కదా, కోడి పిల్ల. గొల్ల పగిలితే పిల్ల బయటకు వస్తుంది. కోడి పిల్ల బయటికి రావాలంటే ఏం కావాలి? గొల్ల పగిలాలి. ఇది గొల్ల. ఈ గొల్ల పగిలితే ఏమవుతుంది? ఆత్మ. ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. అందుకని ఈ ఆత్మ రక్షణ కొరకు, ఆత్మ విమోచన కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తాను సిలువలో తాను అర్పించుకుని రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఏ దేహంతో లేచాడు? మహిమ దేహం, అక్షయమైన దేహంతో లేచాడు. ఏ దేహంతో చనిపోయాడు? మానవ దేహంతో చనిపోయాడు. ఆ దేహం కూడా ఎటువంటిది? పవిత్రమైనది. ఇక్కడ అంటున్నారా? ఆ దేహం ఎటువంటిది? మైండ్ ఇక్కడ పెట్టారు, లేకపోతే మైండ్ ఆబ్సెంట్, బాడీ అటు యూజ్ ఉంటుంది కదా. కాబట్టి ఏం చేయాలి? కనుక మనం కూడా తిరిగి ఈ ఆత్మ మహిమ దేహాన్ని ధరించుకోవాలి. ఆత్మ ఏదో ఒక దేహంలో ఉండాలి. ఉంటే ఈ శరీర దేహంలో ఉంటుంది, ఇది వదిలేస్తే మహిమ దేహంలోకి రావాలి. ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించిన వారికే మహిమ దేహం, అక్షయమైన దేహం, పరలోక దేహం అది ఇవ్వబడుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వబడదు కదా. ఎవరు ఈ దేహాన్ని ధరించగలరు? యేసు ప్రభు. అది పరలోకానికి వెళ్ళే దేహం అన్నమాట. మిగిలిన వారు ఎవరు కూడా పొందలేరు. ఓకే. యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రస్తుతానికి యేసు ప్రభు నమ్ముకున్న వారి ఆత్మలు కూడా దేహాన్ని ధరించుకుని పరలోకానికి వెళ్ళిపోతాయి. అయితే యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు వారిని వెంట పెట్టుకుని వస్తాడు. సజీవులమైన మనం ఒకవేళ ఆయన వచ్చే వరకు ఉంటే ఈ క్షయమైన దేహం మార్పు చెంది మహిమ దేహంతో వారి వెంట మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం. అయితే విడవబడిన వారందరికీ కూడా మహాశ్రమలు ఉంటాయి. ఈ లోకంలో మహాశ్రమలు భూమి పుట్టినప్పటి నుంచి కూడా అటువంటివి ఎప్పుడు కూడా లేవు. సో వాటన్నిటి నుంచి మనం తప్పించుకున్నాం. శరీరంలో ఉన్న శ్రమలు కూడా అందరూ చనిపోతారు. అయిన తర్వాత 7 ఏళ్ళు తన దాసులందరికీ, తన బిడ్డలందరికీ వారు చేసిన త్యాగాన్ని బట్టి, పరిచయను బట్టి, జీవించిన మంచి జీవితం ద్వారా దేవుని మహింపరిచిన కారణాన్ని బట్టి వారికి బహుమానాలు ఇస్తాడు, ప్రశంసలు ఇస్తాడు, ఘనత, మెప్పు ఇస్తాడు. తర్వాత వీరంతా నాశనం అవుతారు. వాళ్ళు అప్పుడు భూమి మీదకి దిగి వస్తాడు. ఎవరు? యేసు ప్రభు. ఎవరితో? మనందరితో. అప్పుడు ఎంతకాలం ఉంటాడు యేసు ప్రభు భూమి మీద? 1000 సంవత్సరాలు ఉంటాడు. 1000 ఏళ్ళ పరిపాలన అయిన తర్వాత దవడ సింహాసనం మీద కూర్చోండి, తెల్లటి సింహాసనం మీద మొట్టమొదటిగా సాతానికి తీర్పు తీర్చి నరకంలో వేస్తాడు. నరకం ఎవరి కొరకు? సాతాను. వాడితో ఏకీభించిన దూతలు, పడిపోయిన దేవదూతలకి నరకంలో వేస్తాడు. తర్వాత పాతాళంలో ఉన్న పాపులందరూ కదా, దేవునికి దూరం అయిపోయిన వారంతా, సాతాను చెరలోకి వెళ్ళిపోయిన వారందరినీ కూడా
విమోచన పొందిన వారందరినీ కూడా, దైవ సత్యంలోనికి రాని వారందరినీ కూడా ఆత్మన్నప్పుడు నరకం వేస్తాం. ఓకే. కాబట్టి మనము అప్పుడు ఈ భూమి ఆకాశం, పాత భూమి ఆకాశం గతించిపోతే నూతన భూమి నూతన ఆకాశం వస్తుంది. దట్ ఈస్ స్పిరిచువల్ వరల్డ్, మెటీరియల్ కాదు. అర్థమవుతుందండి. దాంట్లో యుగయుగాలు ప్రభుత్వం ఉంటాం అన్నమాట. అందుకనే ఇవన్నీ కూడా ఈ వాగ్దానములు ఉన్నాయి కనుక, ఈ సత్యం ఉంది కనుక మనం ఎప్పుడు కూడా ఏం చేయాలండి? యేసు ప్రభు చెంతలో ఉండటానికి, యేసు ప్రభు ఆశ్రయంలో, యేసు ప్రభుని ఆశ్రయంగా చేసుకుని ఆయన రెక్కల కింద ఉండటానికి ఎప్పుడు కూడా ఆయన భద్రత మనకు ఎవరిలో ఉంది? విమోచన యేసు ప్రభులో ఉంది. భద్రత ఎవరిలో ఉంది? అందుకనే భక్తుడు అంటాడు, దేవా నీవే నా తాగు చోటు అంటాడు. దావీదు ఏమంటాడండి? దావీదుకి ఎన్నో ఆపదలు వచ్చినాయి. ఎవరు ఆయన్ని కాపాడారు? ఎట్లా కాపాడాడు? ఆపద వచ్చినప్పుడల్లా, దేవా నాకు ఈ సమస్య ఉంది, సో పలానా వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు అని వెంటనే ప్రార్థన చేసి దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. సో క్రీస్తులో ప్రొటెక్షన్ ఉంది. అయితే సాతానులో ఏముంది? దొంగలాగా అనమాట. దొంగ ఎందుకు వస్తాడంటే దొంగతనం చేయటానికి చంపుతాడు. ఆ యెరూషలేము నుండి యెరికోకి వెళుతున్న వ్యక్తిని ఏం చేశాడు? దొంగ బాగా కొట్టాడు, ఫస్ట్ గాయపరిచాడు. తర్వాత తన మీద ఉన్న విలువైన వస్త్రాలు, ప్రయాణానికి వెళ్ళేటప్పుడు మంచి వస్త్రాలు వేసుకుని వెళ్తారు కదా, అవునే కదా. కొంతమంది బంగారం గింగారం అంత పెట్టుకుని వెళ్తారు కదా, అది. సో మధ్యలో దొంగలు ఏం చేస్తారు? అది జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఏం వేసుకోకూడదు? విలువైన వేసుకోకూడదు. చాలామంది చూపించుకోవడానికి వేసుకుంటారు. ఏమవుతుందండి? ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ముక్కు కమ్మలు కూడా లాగేస్తున్నారు, ముక్కు అంతా తెగిపోతుంది, చెవి లాగేస్తున్నారు, ఇవి ఈ గొలుసులు లాగేస్తున్నారు, నడత కట్ అయిపోతుంది. అందుకనే అవి మంచిదా? ఉంటుంది, లోపల దాచుకోవడానికి పనికి వస్తాయి, కానీ బయటకు వస్తే ఏమవుతుందంటే దొంగడు రెడీగా ఉంటాడు. అలాగే ఆ వ్యక్తిని దోచుకున్నాడు, కొరప్రాణం తుడిచిపెట్టాడు. అప్పుడు వేరే వాళ్ళు వచ్చారు. ఎవరు కూడా ఆ సాతాను చేత కొట్టబడిన వ్యక్తి, దొంగ చేత కొట్టబడిన వ్యక్తిని సంరక్షించడానికి, తిరిగి బ్రతికించడానికి ఎవరు రాలేదు. ఎవరు వచ్చారండి? ఒక ఆయన వచ్చాడు, ఆయన దూరం నుంచి వెళ్ళిపోయాడు, అది ధర్మశాస్త్రం. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన మా చేత కాదని ఆయన వెళ్ళిపోయాడు. మొట్టమొదట యేసు రాకముందు ఎవరున్నారు బైబిల్లో? ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. తర్వాత ప్రవక్తలు, మా వల్ల కాదు, యేసు ప్రభు పుడతాడు, ఆయనే మీ పాపం పరిహారం చేసి మిమ్మల్ని రక్షిస్తాడు. వారిద్దరు ధర్మశాస్త్రం ప్రవక్తలు ఏం చేయజలేకపోయారు. వారు చెయ్యింది ఎవరు చేశారు? తానే ప్రాణం పెట్టి పాపాన్ని పరిహారం చేసి సాతానికి అధికారాన్ని కూలగొట్టి వాని రాజ్యంలో నుండి, వాని కబంధ హస్తాల నుంచి మనల్ని అందరినీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకని సంఘము సహవాసం, ఇది మన పర్ణశాల కదండి, ఇది మన అంతఃపురం. ఇక్కడ దాగి ఉండాలి, వచ్చి వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. ఓకే అండి. ప్రార్థన కూడా మీకు ఇక్కడ తెలియజేస్తుంది ఎలా చేయాలి, దేని కొరకు చేయాలి. చాలామంది ఏంటంటే వేరుగా ఉండటానికి ఇష్టపడతారు, కానీ సహవాసంలో ఉండటానికి ఇష్టపడరు. అందులోకి మీ యూత్ చాలా బిజీ అయిపోతున్నారు. నైట్ డ్యూటీస్ అని, ఈ డ్యూటీ ఆ డ్యూటీ అని, సో చాలా కష్టపడుతున్నారు. ఓకే అండి. జాగ్రత్తగా అయినప్పటికీ కూడా మేము మీకు వాక్యం ఏం చేస్తున్నాం? పంపిస్తున్నాం. అది కానీ శ్రద్ధగా చూసుకుని తెలుసుకోవాలన్నమాట. సో వీరు కూడా ఇప్పుడు ఏం చేశారంటే, అబీమెలెకుని వాళ్ళు ఏం చేశారు? రాజు అబీమెలెకు ఎవరు చెప్పండి? ముళ్ళ పొదలు అంటాడు, కానీ గిద్యోను కొడుకు. ఈయన చేసిన మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు. ఎందుకండి? ఈయన అధికార కామకత్వం కలిగిన వాడు, అధికార కామకుడు. ఓకే, ఆయనకు అధికారం కావాలంటే అందరినీ. ఈరోజు అందుకనే ఈ రాజకీయాలన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. ప్రతి చోట రాజకీయం ఉంటుంది, రాజకీయం లేని చోటు ఉండదు. ఫ్యామిలీస్లో కూడా రాజకీయం ఉంటుంది కదా.
అది 2 పిల్లలు ఉన్నారు రాజకీయాలు. మా డాడీ మమ్మీ నన్ను ఎక్కువ ప్రేమించాలి, నాకు ఎక్కువ ఇవ్వాలి. ఆ రాజకీయాలు కయ్యూని హేబేల్లో ఏముంది? కయ్యూనికి రాజకీయ నాయకుడు. వాడు చేయవలసింది ధర్మం చేయడు, కానీ ఏం కావాలి ఆయనకి? నేను మొదట పుట్టానని నాకు అన్నాడు. మొదట పుడితే మరి దేవుడి దగ్గరికి రావాల్సిన రీతిగా రావయ్యా, దేవుని సంతోషపెట్టే. అది చేయడు. ఏం కావాలి? నాకు అడ్డు వస్తే చంపేస్తా. వాడు కూడా పోతే నేనే కదా రాజుని, నా ప్లేస్ ఎవరు తీసుకో. ఇప్పటికి రాజకీయ అందుకని వాటిలో వెళ్ళకండి. అర్థమైంది? మరి చర్చ్ రాజకీయాలు ఇవన్నీ పోకండి. ఇక్కడ రాజకీయాలు ఏముండవు. ఉన్నాయా సాగర్? ఏముండవు. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునే పాటించాలా వద్దా? లేకపోతే ఆ గుడ్డితనంలోకి పోకూడదు. ఈ నటనంతా కొంతకాలమే. ఇది ఎవరైనా సరే ఒకరొకరు చంపుకుంటారు, ఒక్కొక్కరిని ఒకరు కూర్చో ఒకరు లాక్కుంటారు. ఇదంతా ఈ తందనాలన్నీ ఎంతకాలం అండి? ఉన్నప్పుడేమో సంతోషంగా ఉంటారు, పోయినప్పుడేమో ఏడుస్తూ కూర్చుంటారు. అందుకనే వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అందుకనే ఈ అబీమెలెకును చూడండి ఏం చేస్తున్నాడు? 4 గుంపులుగా చేసి ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు 35వ వచనం గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును జనులను లేచిరి. ఆ తర్వాత పొంచి ఉండుట చాలి లేచిరి, యుద్ధానికి లేచారు. తర్వాత జబ్బులతో ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగి వచ్చుచున్నారనగా జబ్బులు కొండల ఛాయల మనుషులను పోలి నీకు కనబడుచున్నవన్నీ అతనితో చెప్పాను. గాలు చూడుము, దేశపు ఎత్తైన స్థలం నుండి జనులు దిగి వచ్చుచున్నారు. ఒక దండు సగులగాండ్లు మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నదనను. జనులు అతనితో ఆహా, మనము అతన్ని సేవింపవలసినందుకు అభిమేలునకు ఎవడనినా నీ మాట ఏమాయను. ఇదే నీవు తృణీకరించిన జనము కదా, పోయి వారితో యుద్ధం చేయడానిగా గాలు షెకెము యజమానుల ముందర అబీమెలెకుతో ఏం చేశారండి? యుద్ధం చేశారు. అబీమెలెకు అతని తరముగా అతని ఎదుట నిలవలేక పారిపోయాను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట వారితో ఉన్నవారు ఇప్పుడు ఏమైపోయారంటే వేరైపోయారు. వేరైపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది? ఒకరి మీద ఒకరికి యుద్ధం వస్తుంది కదా, యుద్ధం వస్తుంది. అందుకనే సాతాను నుండి వేరుపడి యేసు ప్రభు రాజ్యంలోకి వచ్చిన మనం ఎప్పుడు కూడా సాతాను వైపు మనం పోకూడదు, చూడకూడదు. ఎవరి వైపు ఉండాలి? యేసు వైపు. యేసు ప్రభు ద్వారా మనకేమొస్తుంది? విజయం వస్తుంది. యేసు ప్రభు ద్వారా మనకి విజయం వస్తుంది. ఇక యేసు ప్రభు యొక్క అధికారంలోనే మనం ఉండేది నేర్చుకోవాలి. ఇక అక్కడ పోయి అవేంటి ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. లోకంలో ఉంటూ ఇది చేస్తా అది చేస్తా ఏమవుతుందో చూద్దామని వారి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. సొలొమోను కూడా అట్లా చేశాడు. సొలొమోను ఏం చేశాడండి? మంచిగా దేవుని మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టి చక్కగా ముగించాడు. తర్వాత తన నగరైన 13 సంవత్సరాలు కట్టుకున్నాడు, 20 సంవత్సరాలు. తర్వాత తోటలు వేసుకున్నాడు, మంచిగా ఏం చేశాడు? ఎంజాయ్ చేశాడు. ఏమైనా తర్వాత అన్య స్త్రీలను ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. విగ్రహారాధికురాలను ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేశారండి? ఇప్పుడు అన్ని జనులతో సాంగత్యం. ఇప్పుడు మనకు కూడా నీకు ఎంతమంది ఫ్రెండ్స్ అంటే ఎంతమంది చెప్తాం? నీకు ఎంతమంది ఫ్రెండ్స్? సాగర్ అన్న సొలొమోన్ కంటే ఎక్కువ.
సొలొమోను కంటే. లోకంలో ఫ్రెండ్స్ కావాలా, సంఘంలో వాళ్ళు కావాలా కదా. ఎందుకంటే గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట్టు కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయట మేలు. సామెతలు 16:19 ఉంటుంది. దీనులు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన దేవునుడివా గర్విష్ఠుడువా? దీనుడు. సాతానులో ఉన్నవారు సాతానుడు గర్విష్ఠుడు. యేసు ప్రభు నేను దీన మనసు కలవాడిని, సాత్వికాన్ని. మనం ఏమై ఉండాలి? సాత్విక. దీన మనసు. తక్కువ వాటి ఎందు మనసు పెట్టుకుంటాం, హెచ్చు వాటి వైపు దేవుడు తీసుకెళ్తాడు. పరలోకానికంటే హెచ్చైంది ఏది? ఏది లేదు. పాతాళానికంటే లోతైంది ఏది? ఏది లేదు. సో గర్వించిన వాడంతా ఎక్కడ పోతారు? తగ్గించబడతారంటే అక్కడ పోతారు పాతాళం. హెచ్చింపబడతారంటే పరలోకానికి పోతారు. అర్థమవుతుందా? ఓకే అండి. కాబట్టి ఈ విధంగా వాడు చేశారు. కాబట్టి ప్రస్తుతానికి సాతానికి బలం ఎక్కువ. సాతానికి బలం ఎక్కువ, మనకి బలం తక్కువ. సాతాను బలం ఎక్కువ. సాతానికంటే అధిక బలం యేసు కదండి. వీళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఎవరు? ఈ గాలు జబులు వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళకంటే ఎవరి బలం ఎక్కువ? అభిమేలెకు బలం ఎక్కువ. అభిమేలెకు వాడు రాజు, దగ్గర సైన్యం ఉంటుంది. వాడు ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చి 4 గుంపులు వేసేసి 4 దిక్కున ప్లాన్తో పెట్టాడు. వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళని అటాక్ చేయడం అంటే ఎట్లా? ఒక 20 మంది 30 మంది ప్లాన్ చేసుకుని వచ్చి అక్కడ కూర్చున్నారు నిన్ను నన్ను పట్టుకోవడానికి. ఎవరు చేయిస్తారు? వాళ్ళు చేయిస్తారు. వాళ్ళు ప్లాన్లో వచ్చారు కదా. అందుకనే యుద్ధం చేయాలన్నా ముందు శక్తి సామర్థ్యాలని చూసుకోవాలి. ఇల్లు కట్టాలన్నా సామాన్యం. ఎందుకంటే నేను ఇంత ఇల్లు కట్టాలనుకుంటున్నాను, నా దగ్గర తగినంత ద్రవ్యం ఉందా, డబ్బు ఉందా లేదా అని చూసుకోవాలి. లేదు, సరిపడలేదు, 5 లక్షలు 10 లక్షల ఇల్లు కట్టాలని అనుకుని నీ దగ్గర 5 లక్షలే ఉండి ఇల్లు ఆరంభించామనికి ఎంతవరకు వస్తుంది? రూఫ్ దాకా వచ్చి ఆగిపోతుంది. అది అవమానం కదా ఆ రోజుల్లో. ఇప్పుడైతే అప్పు చేసిన మళ్ళీ అమ్ముకుంటున్నారు. వాడు ఆ బ్యాంక్ కూడా అమ్మేస్తాడు. అట్లా అది అవమానం కదా. తర్వాత ఇప్పుడు గొలియాతుని చంపాలంటే, గొలియాతుని ఎదిరించాలంటే ఎవరికైనా ధైర్యం ఉందా? అంత బలిష్ఠుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఇశ్రాయేల్లో? వారి దాంట్లో కూడా లేరు. ఆయనే అంత మనగాడు కదా. ఇప్పుడు ఎవరు వచ్చారు? దావీదు వచ్చారు. దావీదుకి అంచనా ఉందా లేదా? నేను కాదు పోరాడేది, నా పక్షంగా ఉండి ఆయన బలాన్ని. మనం ఎవరి బలాన్ని ఆధారం చేసుకోవాలి? యేసు ప్రభు బలాన్ని. ఆయన దేవుడి బలాన్ని ఆశ్రయించాడు కాబట్టి తనకంటే కూడా ఎంతో బలిష్ఠుడైన వ్యక్తిని ఒక్క దెబ్బతో మట్టి గర్పించాడు, నేల గర్పించాడు. ఏమైంది? అంతా కవర్ చేసుకున్నాడు. కానీ ఎవరు? ఆ ఫూలు కదా. ఇక్కడ పెట్టి ఇక్కడ లేదు, ప్రొటెక్షన్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ లేదు. విసిరి కొట్టేటప్పటికి ఏమైందండి? అట్లా పడిచాయి పోయి వాడి కత్తితోనే వాడి తలని నరికి తెచ్చాడు. ఆ కత్తి కూడా తెచ్చుకున్నాడు, గొలియాతు కత్తి. తర్వాత వాడుకున్నాడు ఎవరు? దావీదు. ఓకే అండి. అందుకనే మన కత్తి ఏంటి చెప్పండి చూద్దాం. మన కత్తి ఏంటి? వాక్యం. బాగా చెప్పారు. మరి ఈ వాక్యాన్ని చదువుతున్నావా? ఈ వాక్యాన్ని చదవాలా వినాలా? బాగా చెప్పారు. మీరు బాగా ఫాలో అవుతున్నారు. కానీ చదువుతున్నారా? రోజు నాకు మెసేజ్ పెట్టారు, దొరకబెడుతుంది కదా. లేదా మీరు గర్వించినట్టు చెప్పింది చేయకపోతే గర్విస్తుంది, దొరకబెడుతుంది. పాపం నైట్ డ్యూటీ వెళ్తుంది,
వేసి అన్నీ అయిన తర్వాత పెడుతుంది, చదివి పెడుతుంది. మళ్ళీ వినాలా వద్దా? ఎప్పుడు వినాలంటే మీటింగ్ ఎప్పుడు రావాలి? ఆదివారమా? ఆదివారమే వింటామంటే ఆదివారం వచ్చి వినండి. మిగిలిన రోజుల్లో భోజనం కూడా చేయకండి. భోజనం ఇడ్లీ, పూరి, దోశ, లడ్డు అదేం చేయకండి. చేస్తారా? అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? రెండు బాగా చెప్పు, రెండు ముఖ్యం. అది తిన్నప్పుడల్లా దానికంటే ముందు ఇది తినటం మంచిది. అందుకని వినాలా చదవాలా? అయ్యగారు, సాగరయ్య గారు ఎప్పుడు చేయాలి? పంపిస్తున్నాం కదా, టైం తీసుకుని ఏం చేయాలి? ఇంటికి వచ్చిన వెంటనే మంచిగా తినేసి పిల్ల పాపలతో ఆడుకుంటూ పడుకోవాలా. ఇట్లా చాలా నష్టపోతున్నాం. ఎవరి చేతిలోకి వెళ్ళిపోతున్నాం? అది జై జీవితానికి సంకేతం కాదు. ఓకేనా? ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? వీళ్ళకి అంత సిద్ధపాటు లేదు, అంత బలం లేదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే బలాన్ని పొందాలంటే దేవుని వాక్యాన్ని దినదినము కూడా చదువుకోవాలి, వినాలి. చదివినప్పుడు అంతగా అర్థం కాకపోవచ్చు, విన్నప్పుడు అర్థం అవుతుందా లేదా? ఇది మెసేజ్, అది పాస్, అది మీకు జస్ట్ టెక్స్ట్. మీరు చదువుకున్నప్పుడు టెక్స్ట్ కింద ఉంటుంది, ఇది మీకు గైడ్ కింద ఉంటుంది అన్నమాట. ఓకేనా? చదువుకోవాలి. తర్వాత ఏమైందండి? తర్వాత అప్పుడు అబీమెలెకు అరణ్యములో దిగెను. గాలును అతని బంధువులను షెకెములో నివసింపకుండా జెబులు వారిని తోలివేశాను. మరునాడు జనులు పొలంలోనికి బయలువెళ్ళిరి. అది అబీమెలెకు నాకు తెలియబడగా అతడు తన జనులను తీసుకుని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలంలో మాటుగా ఉంది. అప్పుడు అతడు చూడగా జనులు పట్టణం నుండి బయలుదేరి వచ్చుచుంది కనుక అతడు వారి మీద పడి వారిని హతం చేశాడండి. ఇప్పుడు చేశాడు. హతులైన వారిలో ఉండకూడదు కదండి. కాబట్టి జయించే వారిలో. సాతానుడు ఎప్పుడు మనల్ని ఎందుకు వస్తాడు? దోచుకోడు. ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్నాం, రక్షణ పొందాం, దేవుని బిడ్డలయ్యాం. వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు తనలో లోకంలో ఉన్న వారిని పట్టించుకోడు. ఎవరిని పట్టించుకుంటాడు? మనల్ని. ఎలా దోచుకెళ్ళాలి? దోచుకెళ్ళి ఏం చేస్తాడు? చంపేస్తాడు. చంపేస్తే ఏమవుతుంది? యేసు ప్రభువుని దూరం చేసి చంపేశాడు అనుకో, వాడితో పాటు నరకానికి వెళ్తాం. వాడెప్పుడు కూడా తనతో పాటు తీసుకెళ్ళడానికి చూస్తాడు. యేసు ప్రభు పరలోకానికి తీసుకెళ్తాడు. ఏది ముఖ్యం? ఏమో పర్లేదు. అందుకనే శ్రద్ధగా కేవలం ఆదివారం ఒకటేనా ఏం చేయాలి? రోజు కూడా చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా సురేష్? అట్లా దాని తర్వాత చదువు బాబు, త్వరగా చదువు, టైం అయిపోయింది, చాలా అయిపోయింది. తెగులు కాదు బాబు, తెగలు. పట్టణం గవిని ప్రదేశం వద్ద నిలువగా రెండు తెగలు పరిగెత్తి పొలంలో ఉన్న వారందరి మీద పడి వారిని హతం చేసింది. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధం చేసి పట్టణంను చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణంలో పడగొట్టి దాని స్థలమున ఉప్పు చల్లారు. దాని స్థలమున ఏం చేశారు? పట్టణమును పడగొట్టి దాని ఉప్పు చల్లారు. కాబట్టి ఆ విధంగా ఉప్పు ఒక రకంగా నమ్మక ద్రోహం కిందకి కూడా వస్తుంది. లోతు భార్య ఏమైందండి? వస్తుంది. ఒకటి సత్యము, ఒకటి ప్రిజర్వేటివ్ కదా. సత్యము కూడా ప్రిజర్వేటివ్. సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అది చేస్తుందిలే కానీ ప్రిజర్వ్ చేస్తుంది. వాక్యం విన్నప్పుడల్లా ఏం చేస్తుంది? క్రీస్తులో మనల్ని భద్రపరుస్తుంది అన్నమాట. ఇట్ ఈస్ ఎ ప్రిజర్వేటివ్. స్వతంత్రులుగా చేస్తుంది కరెక్ట్, కానీ మనల్ని దినదినము ఇంటి ద్వారా ఏం చేస్తుంది? తొలగిపోకుండా, సాతానులోకి వెళ్ళిపోకుండా, ఆ ముళ్ళ పంది అధికారంలోకి వెళ్ళిపోకుండా ఏం చేస్తాడు? వాక్యం భద్రపరిచే ఇంగ్రీడియంట్ ఏది? సాల్ట్. కాబట్టి ఆ విధంగా వాళ్ళు కూడా ఏం చేశారండి? అది ఉప్పు జల్లేసి వెళ్ళిపోయాడు. ఓకేనా? సో కాబట్టి వాళ్ళంతా కూడా ఏమైపోయారు? తిరిగి
శాపగ్రస్తులు అయిపోయారు. చూసారు, అందరూ కూడా చనిపోయారు. అది తర్వాత నెక్స్ట్ పోర్షన్లో వచ్చే వారం ప్రభు చిత్తం అయితే ఏముందో అది వచ్చే వారం చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. అలా కూడా జాగ్రత్తగా ఉందాం. సాతాను ఎప్పుడు పొంచి ఉంటాడు, వాడి ప్లాన్ ఎక్కువగా ఉంటుంది. కనుక పరిశుద్ధులందరూ కూడా కలిసి ఆ విధంగా ఆయన పోరాడి జయించాలి. వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి. ప్రార్థన జీవితం సరిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.